ఏపీలో ఎన్నికల రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారన్న ప్రచారంతో అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అయింది. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేస్తారని ఊహాగానాలు నేపథ్యంలో ఆయనపై గెలిచేందుకు వైసీపీ ఆపరేషన్ పిఠాపురం ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా పవన్పై పోటీ చేయడానికి బలమైన అభ్యర్థిని ఎంచుకోవడంపై జగన్ దృష్టి సారించారు. పిఠాపురం సీటు మార్చే దిశగా వైసీపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ్డ వైసీపీలో చేరి పిఠాపురం నుండి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ముద్రగడ్డ పోటీ చేస్తాడా లేక ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా బరిలో ఉంటారా అనే దానిపై చర్చ జరుగుతోంది. పవన్ పై ముద్రగడ్డను పోటీలో నిలపాలని చూస్తోంది వైసీపీ. నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యేతోనూ వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లారని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ మాత్రం తాను పోటీ చేసే స్థానం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న జనసేనాని మాత్రం దాని గురించి ఒక నిర్ణయానికి రాలేదు. పిఠాపురం అటు గాజువాకలో మరోమారు సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. వైసీపీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ సీట్ గా మారే అవకాశం ఉంది.